కోటి రూపాయలు, మొత్తము 60 కోట్ల పనులు అర్బన్లో ప్రతి నియోజకవర్గంలో. ఈరోజు డివిజన్ నంబర్ 16, 17, 37, 38, 39, 21, 44, 46 8 డివిజన్లలో భూమి పూజ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి అంటేనే భారతీయ జనతా పార్టీ. నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి CDF అంటే ఎమ్మెల్యే ఫండ్ ఇవ్వకున్నా కానీ నా నియోజకవర్గ అభివృద్ధి కోసము, నా ప్రజలకు సేవ చేయాలనే కాంక్షతోటి ఏ విధంగా అయినా ఫండ్స్ తీసుకురావాలా అని ఈ 60 కోట్లు తీసుకురావడం జరిగింది. గత మాజీ ఎమ్మెల్యే దిగాల గణేష్ గుప్తా గారు ఏదేదో చెప్పారు, ఇది నేను తెచ్చిన జీవో, నీ కాగితం తీసి చెత్తకుండలు పడేస్తే మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయించి మేము ఆ పాత బకాయిలు కాంట్రాక్టర్కి ఇప్పించి మళ్ళీ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు నా 2 సంవత్సరాల ఎమ్మెల్యే పీరియడ్లో 130 కోట్లు ప్రెస్కు కూడా నేను విడుదల చేయడం జరిగింది. ఏ విధంగా అనేది ఇక ప్రజలందరూ కూడా మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, రేపు ఎల్లుండి అన్ని నోటిఫికేషన్ వస్తూ ఉంది. అన్ని సర్వేలు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఏంటిదంటే, మేము కూడా సర్వే చేయించుకుంటే 32 నుంచి 34 డివిజన్లు కమలం పువ్వు బీజేపీ గెలుస్తూ ఉంది. ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటే ఎట్లా ఓటేస్తారు కాంగ్రెస్కు? మీరు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారని అడుగుతా ఉన్నా. నువ్వు 6 గ్యారంటీలలో ఏమి ఇచ్చినావు? ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తాను చెప్పినావు. పెన్షన్ 2000, 4000 ఇచ్చినావా? 4000 6000 ఇచ్చినావా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 24.5 లక్షల మంది మా తాతలు ఆయిల్ ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్ కోసం. ఇదివరకు లేదు. ఆవాస్ యోజన కింద నువ్వు కేంద్రం నుంచి డబ్బులు తీసుకొని అర్బన్లో ఒకటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం చేస్తూ ఉంది? ఎలక్షన్ ప్రచారంలో ఈ మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సిలిండరు మేము ఈ ప్రతి మహిళకు 2000 రూపాయలు ఇస్తాము, 2500 ఇస్తామని చెప్పి, దాంతోపాటు ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మితోటి బంగారము, ఇది 6 గ్యారెంటీలు రైతులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలందరూ కూడా ఈ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఏం చేసిందని మీరు ఓటు అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా అర్బన్ విషయానికి వస్తే ఎక్కడ పనులు అక్కడే పెండింగు. బోధన్ బస్ స్టాండ్ దగ్గర 9-10 కోట్లతో కట్టే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఓపెన్ చేయలేని ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సుమారు 2 ఏళ్ల నుంచి నేను వెంబడపడతా ఉన్నా. కళాభారతి ఆగిపోయింది. ఇక్కడ స్థానిక PCC మహేష్ కుమార్ గౌడ్ గారు గొప్పలు పెద్ద మాటలు చెప్తారు. ఇక్కడ అసలు నీకు పెండింగ్ ఉన్నాయేంటిది? ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతూ ఉంది? ప్రజల సమస్యలు నీకేమైనా తెలుసా అని నేను అడుగుతూ ఉన్నా. తప్పకుండా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ మీద జెండా ఎగరడం ఖాయము. ఇప్పుడు వస్తున్న రెవెన్యూతోటే అభివృద్ధిలో ఇప్పుడున్న అభివృద్ధికి ఒక కనీసం 20% వరకు ఎక్కువైతాయి. తప్పకుండా రెవెన్యూని కూడా పెంచుతాం. ఎందుకంటే అవినీతి లేని ఏ విధంగానైతే మా ఎంపీ గారు రెండవసారి సుమారు 7 సంవత్సరాల నుండి, నేను 2 సంవత్సరాల నుండి ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము ఏ విధంగానో మా మున్సిపల్ కార్పొరేషన్ కూడా అదే విధంగా మా జెండా ఎగిరించిన తర్వాత కార్పొరేషన్ అంతా కూడా అవినీతిమయం లేకుండా చేస్తామని తెలియజేస్తూ, ఇక కాంగ్రెస్ వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. మా ఎంపీ గారు ఏదో అడిగినారు, మీరు కూడా చేయించుకున్నారా అని అన్నాడు. మరి చేయించుకుంటారు కదా, టోప్ పెట్టుకొని గడం పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరి కాంగ్రెస్ తోటి పోటీ కానే కాదు. అటువైపు ఉన్న MIM వర్సెస్ బీజేపీ. ఇందూరులో మీరు ఏదో అటు ఇటు తనలాడితే మేయర్ పీఠం కోసం ఆశిస్తాను. పాపము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని చేతులు కాల్చుకునే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది. తప్పకుండా కార్పొరేషన్ మీద
జెండా ఎగిరేసిన తర్వాత నిజామాబాద్ అంటే ఇందూరు నగరం, ఇందూరు పేరైతే మారుస్తామో, ఏదైతే 2 సంవత్సరాలు నుండి అభివృద్ధి జరుగుతూ ఉందో దానికి రెండింతల అభివృద్ధి మాత్రం తప్పకుండా జరుగుతుందని తెలియజేస్తాం. భారత్ మాతా కీ జై.